వాయిదాకి వెళ్ళలేదు. ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు మీరు అన్నారు కదా వెళ్ళాల్సి వస్తుందేమో. మరి సైదా గారు కాంగ్రెస్ పార్టీ ఆనాడు అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు బనాయించింది. సో కాబట్టి ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయన జైల్లో ఉంచింది 16 నెలలు. సో ఆ ఎపిసోడ్ తోటి ఆయన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నాయకుడిగా ఎమర్జ్ అయిన పరిస్థితి ఆ రోజుల్లో. కాంగ్రెస్ వర్సెస్ సోనియా గాంధీ వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కడప పౌరుషానికి ఢిల్లీ అహంకారానికి జరిగిన ఎన్నికలు అని చెప్పేసి ఆ రోజు కడప ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తే దాదాపు 5 లక్షల మెజార్టీతో ఆయన కడప ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు. సో ఇప్పుడు అదే కేసులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి పీఠం దిగిపోయిన తర్వాత వెంటాడుతూ ఉన్నాయి. ఆయన కూతుర్ని చూడటానికి ఆయన లండన్ వెళ్ళడానికి కూడా పర్మిషన్ దొరికే పరిస్థితి కనపట్లేదు. సిబిఐ కోర్టు ఈ నెల 27కి విచారణ వాయిదా వేసింది ఆయన విదేశీ పర్యటన. సో ఏంటి పరిస్థితి? బ్రహ్మనాయుడు గారు, ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆ సమయంలో మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ యొక్క అక్రమ ఆస్తులకు సంబంధించి సిబిఐ విచారణ చేసి చట్టపరంగా ఆయన మీద 16 కేసులు, మరి ఈడీ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేయడం, ఆయన్ని 16 నెలలు జైల్లో పెట్టినటువంటి ఘటన కూడా మనం చూసాం. అయితే ఆ రోజు ఆయన పెద్ద మాటలు మాట్లాడాడు. ఢిల్లీకి మాకు పోటీ అన్నట్టుగా సోనియా గాంధీని ఎదిరించినటువంటి ధీరుడు, బాహుబలి అని చెప్పి పెద్ద డైలాగులు మాట్లాడాడు. కాదా మరి అదే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో మోడీకి మరి ఆయన మెడలో ఉంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి పెద్ద మనిషి ఆయన ఎందుకు మోడీ దగ్గర నువ్వు మాట్లాడలా? సోనియా గాంధీ ఎందుకంటే ఈ రోజు మోడీని ఏమైనా మాట్లాడితే మళ్ళీ ఇంకో 16 నెలలు జైల్లో ఉండాలా? కాదు సైదా గారు, అంటే ప్రశ్నిస్తే జైల్లో పెడతారా జగన్మోహన్ రెడ్డి గారిని? మీరు చెప్పేది మీరు అలా చెప్పాలి. మరి ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ జైలంటే మరి ఇది వేరే ఉద్దేశం వెళ్తుంది ప్రజల్లోకి. బ్రహ్మనాయుడు గారు, నేను ఎందుకు చెప్తున్నానంటే మనిషిలో భయం ఉంది. ఓకే, ఈ రోజు మీరు గమనించండి, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. రమేష్ ఆగండి. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి దాంట్లో ముద్దాయి ఉన్నాడు. అతను అరెస్ట్ చేయడానికి సిబిఐ బృందం వచ్చింది. కర్నూలు హాస్పిటల్లో మా అమ్మకు బాగలేదని చెప్పి అక్కడ నువ్వు కడప నుంచి జ్ఞానానందం తీసుకొచ్చి పెట్టుకుని అక్కడ నువ్వు ప్రొటెక్షన్ పెట్టుకున్నావు. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మొత్తం సహకరించింది. అక్కడ ఎందుకు మరి జరిగింది ఆ మాట? సిబిఐ మరి తన పని తను చేసుకుని కేసు అంశం కాదు మనం డిస్కస్ చేసేది. సైదా గారు, ప్రధానంగా మనం డిస్కస్ చేసేది ఆయన ఇక విదేశీ పర్యటన చేసే పరిస్థితి లేదా అనేది మనం ఎవరైనా సరే వెళ్తానంటే ఒక తండ్రిగా ప్రభుత్వం అనుమతించాల్సిందే, చేయాల్సిందే. అది ఎవరైనా సరే బంధాలు, అనుబంధాలు, మానవతా దృక్పథంతో మనందరం దానికి కట్టుబడి ఉండాల్సిందే. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు గత 10-12 సంవత్సరాల నుంచి కేసులు నడుపుకుంటా వస్తా ఉన్నారు. చట్టం ముందు అందరే సమానం అని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. అయితే రామకృష్ణ గారు చెప్పినట్టుగా సామాన్యుడికి ఈ రోజు కొన్ని వేల మంది జైల్లో మగ్గుతా ఉన్నారు బెయిల్ రాక. కోడికత్తి సీన్ కూడా మొన్నటిదాకా దాదాపు 4 సంవత్సరాల పైన ఉన్నాడు ఆయన. అవును, మరి పాపం కోడికత్తి సీను బెయిల్ రావడానికి ఎన్ని ఇబ్బంది పడ్డాడు. ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్య మానవుడికి ఒక న్యాయం, డబ్బున్నోడికి ఒక న్యాయం, డబ్బు లేనోడికి ఒక న్యాయం. చట్టం ఉన్నోడికి చుట్టమా అనేటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి ఆలోచన సమాజంలోకి వెళ్తా ఉంది ఇవన్నీ పరిశీలిస్తా ఉంటే. అవును, ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానం మనం చెప్పుకుంటా ఉన్నాం, రాజ్యాంగం కల్పిత హక్కు అని చెప్పుకుంటా ఉన్నాం. మరి ఎందుకు ఈ దొంగలకి ఎందుకు శిక్షలు పడటం లేదు? ఎందుకంటే సమయం లేదు. రమేష్ గారు రెస్పాండ్ అవ్వండి. నిజంగా మనం సుప్రీం కోర్టులో ఒక సామాన్యుడు కేసు వేయాలంటే ఆ ఫీజులు కట్టగలడండి? కట్టలేడుగా. కట్టలేని పరిస్థితి కదా. న్యాయ వ్యవస్థ అందరికీ సమానంగా ఏమీ లేదండి. ధనవంతుడి కిందే ఉంటుంది, సామాన్యుడికి కింద. అందుకనేనా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు వాయిదాలకు వెళ్ళండి?
వాయిదాల గురించి నేను చెప్పట్లా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆ. సామాన్యుడు సుప్రీంకోర్టులో కేసును వెయ్యాలి అంటే ఆ ఫీజును అతను సామాన్యుడు భరించగలడా? అందులో ఇప్పుడు చాలా అడ్వకేట్లు కూడా చాలా కాస్ట్లీ అయిపోయారు. ఎక్కడలాగిందో సార్, హైకోర్టులోనే ఒక కేసు విషయం ఏదైనా కేసు మీద బెయిల్ తెచ్చుకోవాలంటే వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అవును, కోర్టు ఫీజు ఉంటుంది, అడ్వకేట్ ఫీజు ఉంటుంది, మరి ఇవన్నీ చెల్లించాలి కదా. ఫీజు ఉంటుంది, హైకోర్టు కట్టే ఫీజులు ఉంటాయి. ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థ అనేది ఈ రోజున న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. అది ఎవరో కూడా దాని మీద దృష్టి పెడతలేదండి. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఎవరైనా జోక్యం చేసుకుంటే ఇమీడియట్ గా న్యాయమూర్తులు వాళ్ళే అబ్జెక్ట్ చేస్తున్నారు. ఇమీడియట్ గా వాళ్ళు ఇప్పుడు అన్ని యాక్చువల్ గా ఐఏఎస్ ఐపీఎస్లకి యూపీపీఎస్సీ ఎగ్జామ్ ద్వారా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు పాస్ అవుతున్నారు, వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారు. కానీ న్యాయ వ్యవస్థలో అలాగా భారతదేశం తరఫున ఎక్కడైనా సరే ఒక ఎగ్జామ్ నిర్వహించి వాళ్ళు అంటే టోటల్ గా ఇండియా లెవెల్లో అనేది ఎక్కడ జరగట్లేదు కదా సార్. రైట్, సమయం లేదు. రమేష్ గారు, బాబు గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పాత రోజులు రానున్నాయా? అంటే పాత రోజులు అంటే అప్పుడు ఏదో నడుము నొప్పాను లేకపోతే ఇంకేదైనా చెప్పి ఒక వారమో 2 వారాల్లో ఎగ్గొట్టివారండి. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేను ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నాను, నా రాష్ట్రంలో నేను పనిచేయాలని చెప్పి ఏదో చాలా మాటలు చెప్పుకొని బతికారు. ఇప్పుడైతే మరి ముఖ్యమంత్రి హోదా లేదు, ఆయన పని పాట లేదు కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది ఆయన మీద ఆరోపణలు వచ్చి కేసులు పడి. ఇన్నేళ్లుగా అంటే కేసులు నడుస్తున్నాయంటే ఆయన వల్ల ఏమాత్రం తప్పు లేకపోతే ఎందుకు ఇన్ని సంవత్సరాలు కోర్టు కేసులు నడుస్తున్నాయి? ఆయన ఒకవేళ నిజంగా తప్పు చేయకపోతే, నిజంగా మనీ లాండరింగ్ పాల్పడకపోతే, నిజంగా అవినీతి చేయకపోతే ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఆయన ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు? ఆయన నిజంగా ఒకవేళ ఏ తప్పు చేయకపోతే ఇమీడియట్ గా ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రూవ్ చేసుకోవాలంటే ఆయన డైలీ ఎవ్రీ ఫ్రైడే కోర్టుకి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళి కోర్టు ఏ తప్పు చేయాలని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజలకి, మీడియాకి, అందరికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ కింద ఉంచి ఇప్పుడు ఆయన చెప్తున్నాడు అందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళలేరు కదా అని చెప్పి. సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన తప్పులు సామాన్యులు ఎవరు చేయరండి. మాకు జిల్లా కోర్టులోనో లేకపోతే హైకోర్టు వరకు మహా అయితే ఇచ్చేస్తారు. ఇలాగా లక్షల కోట్లు అవినీతి చేస్తేనే సుప్రీంకోర్టు వరకు వెళ్ళాల్సిన ఉన్నాయి. ఎవరి మీద రమేష్ గారు? సార్ ఇప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయండి కొన్ని చోట్ల. ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయండి, ఇప్పుడు పెండింగ్ కొన్ని కేసెస్. ఇప్పుడు అది అవన్నీ ఫేస్ చేయాల్సిందే. న్యాయ వ్యవస్థలో కూడా మార్పులు రావాలి అనేది నేను చెబుతున్న అభిప్రాయం. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి. ఇప్పుడు కావాలి మీకు మార్పులు. అధికారం పోయేసరికి మీకు మార్పులు కావాలి అన్నిట్లో. సమయంలో చూద్దాం ఏం జరుగుతుందో. ఈ నెల 27న ఎన్ని సీట్లు వచ్చాయో ఆయన గెలిచేవడో లేదో తెలుస్తుంది. ఏంటండి ఆయన ఇప్పుడు మార్పులు తీసుకురావాలంటున్నారు. తెలుస్తుంది మార్పులు తీసుకురాకపోతే ఇప్పుడు చూసిన తర్వాత కూడా ఇంకా ఎలా మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత కూడా మీరు మిమ్మల్ని ప్రజలు ఎలాగో మార్చేశారు, భగవంతుడు కూడా ఇంకా మార్చలేడు. ఇంకా రైట్ రమేష్ గారు, ఇక్కడ మీరు ఒక అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రమేష్ గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండవ లార్జెస్ట్ పార్టీ జనసేన. 11 కూడా రావట్లేదు మీరు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండవ లార్జెస్ట్ పార్టీ వారిది. మీకు విడిగా పోటీ చేస్తే ఒక సీట్ వచ్చింది, కలిపి పోటీ చేశారు కాబట్టి 21. ఎక్కడుందా సింహం? ఎక్కడుంది జనసేన పార్టీ? సింహం ఎక్కడుంది? సింహం సింగిల్ గా వస్తుంది అన్నారు కదా. వై నాట్ 175 అన్నారు కదా. ఎంతమంది వచ్చినా పర్లేదు అన్నారు కదా. చూపించండి. ఇప్పుడు ఓడిపోయాక ఎందుకు మంగళవారం మాటలు? రమేష్ గారు ఎన్నికల ముందు మీరు ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి ప్రధానమైనటువంటి మీ స్లోగన్స్ జెండాలు జత కట్టడమే మీ ఎజెండా, జనం గుండెల్లో జత కట్టడమే జగన్ ఎజెండా, బలిరా బలిరా అనే పాటలు అయితే ఉన్నాయో మరి మీరు కావాలని వెళ్ళారు కదా. మరి వాళ్ళందరూ జెండాలు జత కట్టారు, మీరు సింగిల్ గా వెళ్ళారు కానీ ప్రజలు తీర్పు ఇచ్చారు. దాన్ని మీరు గౌరవించండి, తీసుకోండి. దాన్ని మేము గౌరవిస్తున్నాం, మేము గౌరవించట్లేదు అంటలేదండి. ఆయన ఇప్పుడు కావాల్సి వచ్చింది మీకు చట్టాలు మార్చాలి, న్యాయాలు మార్చాలి అనేది
ఇప్పుడు కావాల్సి వచ్చిందంటే చెప్తానండి నేను Right. ఇప్పుడు Right. ఐదేళ్ళు ఎందుకు మాట్లాడలేదు సార్ మీరు? రైట్ సార్, సమయం లేదండి. చూద్దాం ఈ నెల 27 తారీఖు విచారణ ఏం జరుగుతుందో. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఆకుల రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బాబు పాలూరు గారు, జనసేన పార్టీ నాయకులు, ఎస్కే సైదా గారు, ఏపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కార్మించ రమేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్ చూస్తూనే ఉండండి.